He also said that his instructions boiled down to one little thing which can be of great help to me in my new life. And you being my companions can easily do that. Keep the company lively. బాబా అన్నారు, ఈ నవజీవనం కండిషన్స్ అన్నీ రకరకాలు ఎన్ని చూసి భయపడిపోవాల్సిన అవసరం లేదు. మనం అవన్నీ పాటిస్తే మన గురువు అయినటువంటి మేహర్ బాబాకు సహకరించిన వాళ్ళము అవుతాం. అంచేత వాతావరణాన్ని ఎప్పుడూ ఆహ్లాదంగా మనం ఉంచడానికి ప్రయత్నం చేయాలని. మనం తప్పు చేసామనుకోండి, ఆయన మరి దండిస్తే అంతా బిగిసిపోతారు అందరు. అంచేత తప్పు జరగకుండా మనం అలాగా ఆనందమును మనం కొనసాగిస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం. ఎరిచ్, పెండు అండ్ కాకా వర్ దెన్ సెంట్ టు సిరూర్ midway and Pune Amannagar road, which was to be one of the first major halting places during the foot journey in the new life. కాలినడకన అహ్మద్నగర్ నుంచి బయలుదేరినప్పుడు మొట్టమొదటి మజిలీ అది బాబా ఏమన్నారు, సిరూర్. సిరూర్ ఎక్కడుందంటే అహ్మద్నగర్ పూనా బస్సు రూట్లో సగం దూరంలో ఉంటుంది. దాని పేరు సిరూర్ అంటారు. అక్కడికి ఇరిచిని, పెండుని, కాకాబ్యారియాని వీళ్ళు ముగ్గురిని పంపించి ముందు అక్కడ ఏర్పాట్లు చేయండి రా మీరు మనం వచ్చేటప్పటికి, ఈ నడిచి వచ్చేటప్పటికి అన్నారు బాబా. దేర్ దే వర్ టు మేక్ అరేంజ్మెంట్స్ ఇన్ అడ్వాన్స్ ఫర్ ఫుడ్ అండ్ టీ ఫర్ బాబా అండ్ ద కంపానియన్స్. వీళ్ళు బాబా ఈ సహచరులు అందరూ అక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళకి టీ ఏదో కొంచెం ఆహారం రెడీగా వాళ్ళు ఉంచవలసి ఉంటుంది. దే వర్ ఆల్సో టు రిజర్వ్ ఎ డాక్ బంగ్లా ఎట్ సోపా విచ్ వాస్ టు బి ద ఫస్ట్ ఓవర్ నైట్ స్టాప్. అయితే సిరూరు లోపల ఇంకొక చోట మజిలీ ఉంది. ఎందుకంటే ఒక రాత్రి గడవాలంటే రాత్రికి పడుకోవాలి. వీళ్ళు పగలంతా నడుస్తూ ఉంటారు, రాత్రి నడవడం లేదు నవజీవనంలో. పగలు నడవడం, ఎక్కడ చీకటి పడితే అక్కడ ఆగిపోవడం. అంచేత అక్కడ గవర్నమెంట్ డాక్ బంగ్లా ఒకటి బుక్ చేయమన్నారు. ఆ పేరు, ఊరి పేరు సోపా. ఇప్పుడు మీరు వెళుతూ ఉంటే ఇవన్నీ ఊళ్ళు తగులుతాయన్నమాట. మనం వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఓహో మనం చదువుకున్నాం నవజీవనం బుక్లో, ఇదా సిరూర్ అంటే, ఓహో ఇదా సోపా అంటే అని మనం అలా లింక్ చేసుకుంటే మనం మర్చిపోకుండా ఉంటాం. ఆ ఊరు చూడగానే మన ఈ పుస్తకం గుర్తు రావాలి, ఈ పుస్తకంలో ఇది చూడగానే ఆ ఊరు గుర్తు రావాలి. అలాగే లింక్ చేసుకుంటే మనం మర్చిపోకుండా ఆస్వాదించగలుగుతాం. సోపా అంటే ఇప్పుడు వెరీ హెవీలీ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియా ఇన్ మహారాష్ట్ర. చాలా పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయండి అక్కడ. ఆ ఇండస్ట్రీస్ చూసేటప్పటికి సోఫా వచ్చిందని తెలిసిపోతుంది మన ట్యాక్సీలో వెళుతూ ఉంటే. ఆ ఇండస్ట్రీస్ గొట్టాలు చూడగానే అయితే సోఫా దగ్గరికి వచ్చేసామన్నమాట. అంత హెవీలీ ఇండస్ట్రియలైజ్డ్. ఇప్పుడు బాబా చెప్పారు, తొలి రాత్రి మజిలీ ఆ సోఫాలో గవర్నమెంట్ డాక్ బంగ్లా బుక్ చేయండి అని చెప్పారు వీళ్ళకి. దట్ సేమ్ డే పాద్రీ కంప్లీటెడ్ ది వర్క్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ విత్ ఎన్ ఇంజిన్ అండ్ డైనమో అట్ మేరాజార్. మనం చెప్పుకున్నాం బాబా స్టైల్ ఏమిటి, ఒక పక్కన ఈ ప్రణాళిక, ఇంకొక పక్కన ఒకవేళ అది క్యాన్సిల్ అయిపోతే ఇంకొక ప్రణాళిక రెడీగా నడుస్తూ ఉంటుంది. మేరాజాద్కి డైనమో తెచ్చాడు, అంటే జనరేటర్ అనమాట. పవర్ సప్లై అంతా పెట్టేశాడు మేరాజాద్కి. అప్పుడు దాకా పవర్ లేదు మేరాజాద్లో. ఒక పక్క ఆ ఏర్పాట్లు చేస్తున్నాడు. మళ్ళీ మన్నాడు 16 నుంచి మేరాజాద్ అమ్మేశారు, తాళాలు ఆల్రెడీ అప్పచెప్పేశారు. అది అర్నవాజు నారిమన్ దాదాచాంజీని ప్రాపర్టీ అని వాళ్ళకి ఇచ్చేస్తారు తాళం. ఇది అది కూడా ఏకకాలములో ఈ రెండు ప్రణాళికలు నడుస్తూ ఉన్నాయి. As Baba had said, it was his habit to continue the old order of things right up to the moment when he would begin something new. ఒక కొత్త ప్రణాళిక ఆయన సిద్ధం చేసినా కూడా అది మొదలయ్యే క్షణం వరకు పాత ప్రణాళిక యథాతథముగా అది కొనసాగుతూనే ఉంటుంది ఆయన కార్య విధానము అని ముందే బాబా ఒక సందర్భంగా చెప్పారు వివరంగా. ది ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ వాజ్ సమ్మన్డ్ and after testing the equipment and finding it satisfactory he permitted its use. ఆ రోజుల్లో ఈ జనరేటర్ కొన్నా కూడా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ వచ్చి అది టెస్ట్ చేసి ఇదేమి ప్రమాదం లేదు వాడచ్చు అని ఒక సర్టిఫికేట్ ఇస్తేనే వాడాలట. అతన్ని పిలిపించారు, అతను వచ్చాడు, ఇదంతా బాగానే ఉంది అని చెప్పి వాడమన్నాడు దీన్ని. దట్ ఈవినింగ్ మేరాజాద్ వాజ్ లిట్ అప్ ఫర్ ద ఫస్ట్ టైం. మొట్టమొదటిసారిగా మెహరాజాద్లో లైట్లు వెలిగాయి. అప్పుడు దాకా కిరసనాల దీపాలు, కొవ్వొత్తులే ఉండేవి. తొలిసారిగా ఎలక్ట్రిక్ దీపాలు వచ్చాయి. ఎప్పుడది 1949 అక్టోబర్లో. బాబా however found the noise of the generator disturbing, so after that first evening the lights were not used. నాకేం బాగాలేదన్నారు బాబా. ఆ సౌండ్ ఏమిటి, ఆ జనరేటర్ ఎంత సౌండ్ చేస్తుంటే ఎలాగా, వద్దు
ఆపేయమన్నారు. నాకు నచ్చలేదు అసలు ఈ సౌండ్. మళ్ళీ వెలిగించలేదట. అది ఆ మొదటి రోజు ఆ టెస్టింగ్ కోసం వాడారంతే, మళ్ళీ వాటిని వాడలేదు. On 13th October, Baba went to Mehrabad and he began the meeting by explaining the duties of each one going with him. 13 అక్టోబర్ నాడు మెహరాబాద్లో మీటింగ్ పెట్టారు. వచ్చే వాళ్ళందరూ ఎంతమంది వస్తున్నారండి? బాబా కాక 14 మంది మగవాళ్ళు, 4 ఆడవాళ్ళు. ఎందుకంటే బాలనాటు జారిపోయాడు కదా. సో వాళ్ళందరితో మీటింగ్ పెట్టి నీ డ్యూటీ ఇది, నీ డ్యూటీ ఇది, నీ డ్యూటీ ఇది అని అందరికీ డ్యూటీస్ అలాట్మెంట్ చేసేశారు బాబా. During the discussion, he disclosed that the new life from the very start would be literally a life of helplessness. నిర్మోహమాటంగా మొదటి మీటింగ్లో మొట్టమొదటి ఓపెనింగ్ ఏం చెప్పారంటే బాబా, నిస్సహాయులముగా మనము జీవించాలి ఈ నవజీవనంలో. దిక్కుమాలిన వాళ్ళు అనమాట. నిస్సహాయుడు అంటే ఎవడు సాయం కూడా ఉండడు. నిస్సహాయుడు. బాబా దేవుడు కదా, ఆయన సాయం చేయకపోతాడా? అది కూడా నిషిద్ధం. మనమేమీ లోపల కూడా ఆశ కానీ ఆయన అడుగుదామనేటువంటి ఆలోచన కానీ నిషిద్ధం. ఎక్స్ప్లెయినింగ్ దిస్ బాబా టోల్డ్ ద మ్యాన్. బాబా దాన్ని వివరంగా ఇలా చెప్పారు. ఐ విల్ హెల్ప్ ఆల్ ఆఫ్ యూ నాట్ ఓన్లీ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు అబైడ్ బై ది కండిషన్స్ ఆఫ్ ద న్యూ లైఫ్, బట్ ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ టు ప్రిపేర్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రీ ప్లాన్ ఎండ్. మీరందరూ నవజీవన నియమాలను తూచా తప్పకుండా అమలు పరిచేలా నేను సహాయం చేస్తాను మీకు అందరికీ. అలాగే మనం నవజీవనము ద్వారా ఏ ధ్యేయమును పొందాలి అని సంకల్పించుకున్నామో ఆ ముగింపును మీరు తప్పకుండా పొంది తీరేలా నేను సహకరిస్తాను మీ అందరికీ. ఆల్ దిస్ హెల్ప్ టెర్మినేట్స్ బై January 1st, 1950. ఇది ఎప్పటి వరకు? 3 నెలలు. 3 నెలల వరకు నేను కొంచెం మీకు కోఆపరేట్ చేస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని మీరు వదిలేస్తాను. నేను ఈ 3 నెలలు జనవరి 1, 1950 వరకు నేను భరిస్తాను, నేను క్షమిస్తాను, నేను సహకరిస్తాను. తర్వాత నుంచి మీకు మీరే. There will be many occasions after this date in your new life which will make you feel non-pleased, be at a loss as to what to think, say or do. చాలా క్షణాలు వస్తాయట ఇక్కడి నుంచి మనం మొదలుపెట్టిన తర్వాత. బాబా అంటున్నారు, ఏమి చెయ్యాలో తెలియని అయోమయం పరిస్థితి. ఏమిటిది? ఏం చేయాలి ఇప్పుడు? ఆలోచనలన్నీ బంద్ అయిపోయేటువంటి ఆ పరిస్థితి. అది ప్రతివాడు తప్పనిసరిగా అనుభూతి పొందాలి. యూ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్ సచ్ అకేషన్స్ యాజ్ హెల్ప్లెస్నెస్. ద హోల్ ఆఫ్ యువర్ న్యూ లైఫ్ ఫ్రమ్ ఇట్స్ వెరీ స్టార్ట్ టు ది ఎండ్ ఈజ్ నథింగ్ బట్ లిటరల్లీ ఏ లైఫ్ ఆఫ్ హెల్ప్లెస్నెస్. మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు నవజీవనము అంటే ఏ రకమైన సహాయము లేకుండా ఉండదు. ఏమి సహాయం ఉండదు. మనంతట మనం తంటాలు పడవలసినదే. దెర్ ఇస్ ఎ ప్రొఫౌండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ స్టేట్ ఆఫ్ రెగ్యులర్ హెల్ప్లెస్నెస్ అండ్ వెన్ బికమ్ నాన్ ప్లెజెంట్. బాబా అంటున్నారు, నిస్సహాయుడైపోవడం అంటే ఇప్పుడు మనకి బస్సు ఎక్కాలి, పరిగెడుతూ కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి కింద చతికిలి పడిపోయాం అనుకోండి, అది కాదు నిస్సహాయత అంటే. బాబా ఇక్కడ చెప్తున్నారు అంటే మనం ఏమీ చేయలేకుండా అయిపోవడం అది కాదు హెల్ప్లెస్నెస్ అంటే. వన్ కెన్ ఈజీలీ లివ్ అండ్ లీడ్ ఏ sane life of regular utter helplessness, but to survive sanely a single moment when one is non-pleased under the strain of helplessness and in fulfillment of responsibilities is unimaginable. Take a simple example. బాబా ఒక చక్కని ఉదాహరణ ద్వారా ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని చెబుతూ ఉన్నారు. I have said that when I am dead, it will be the responsibility of my companions in the new life to bring my body to the tomb at Mehrabad. నేనేం చెప్పాను? నేను గనక నవజీవనంలో ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తే నా దేహమును మెహరాబాదులో సమాధిలో నిక్షిప్తము చెయ్యాలి అని చెప్పాను కదా నేను. ఇట్ సీమ్స్ సో వెరీ ఈజీ, క్వైట్ సింపుల్. దానికే పెద్ద కష్టమా? ఏమైనా కష్టమని దీనిలో ఏమి లేదు అనిపిస్తుంది మీకు ముందు. నౌ లెట్ us say when I drop my body we are in Tibet. అది చాలా సులభంగా కనపడినది ఎంత ప్రమాదంగా పరిణమిస్తూ ఉదాహరణ చెప్తున్నాను. ఉదాహరణకి టిబెట్ తీసుకుపోయాను అనుకోండి నవజీవనంలో మిమ్మల్ని నడిపించుకుంటూ. అండ్ టు ఫుల్ఫిల్ దిస్ రెస్పాన్సిబిలిటీ విత్ షీర్ హెల్ప్లెస్నెస్ యాజ్ యువర్ ఓన్లీ అసెట్ ఇన్ ఫేవర్ ఆఫ్ యువర్ క్రెడిట్ బ్యాలెన్స్ విల్ ఇట్ నాట్ బి ఇంపాసిబుల్ టు బ్రింగ్ ది బాడీ టు మెహరాబాద్. చేతులు డబ్బులు లేవు, ఈ బాడీని ఏం చేయాలి?
ఎలా తీసుకెళ్ళాలి? డబ్బులు లేవు కదా మీ దగ్గర, ఎలా తీసుకెళ్ళాలి? పైపెచ్చేది బాడీ పాడైపోతుంది, ఈలోగా చేరిపోవాలి. ఉదాహరణ చెప్తున్నారు. యూ కాన్ చార్టర్ ఎ ప్లేన్ టు బ్రింగ్ మై బాడీ. అప్పటికప్పుడు ఒక విమానం మాట్లాడి మీరు ఇక్కడికి తెచ్చేయలేరు, ఎందుకని పైసలు లేవు మీ దగ్గర. జేబీలో ఉన్న పైసలన్నీ ఖాళీ చేయించేశాను కదా, కాబట్టి ఏదో విమానం బుక్ చేసి తెచ్చేద్దామంటే మీ దగ్గర పైసలు లేవు. యూ కెనాట్ ప్రిజర్వ్ మై బాడీ ఫర్ డేస్ టుగెదర్. పోనీ ఇదేదో మెహరాబాద్ కౌరమ్మదా, ఎవడో డబ్బున్నవాడు వస్తాడో చూద్దామంటే ఈ లోపల ఈ దేహం పాడైపోతే దీన్ని ఎలాగో భద్రపరచడం? ఇవన్నీ చేయగలరా మీరు? యూ కెనాట్ కాంటాక్ట్ సరోష్ టు హెల్ప్ యాజ్ యూజువల్ ఫర్ రెడీ కన్వీనియన్స్ సిన్స్ దెర్ ఇస్ నో టెలిగ్రాఫ్ ఆఫీస్ ఇంటివే. పాపం బాగా డబ్బున్నవాడు, అహ్మదనగర్ కార్పొరేషన్కి మేయర్ సరోష్. ఆ సరోష్ బాబా యొక్క ప్రధాన శిష్యులలో ఒక్కడు. మీకు ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చినా సరోష్కు ఫోన్ కొట్టేయడం అలవాటు మీకు. ఎందుకని వాడికి చెప్పేస్తే 5 నిమిషాల్లో ఎంత పెద్ద సమస్యనైనా సరే పరిష్కరించగలిగిన పరపతి వాడి సొంతం. నా మీద వాడికి అంత ప్రేమ ఉంది, అంత పరపతి పలుకుబడి కూడా ఉంది. కానీ ఆ టిబెట్లో ఈ టెలిగ్రాఫిక్ ఆఫీసులు ఏమి ఉండవు మీరు వాడిని సంప్రదించడానికి. పోను వాడు చేసేస్తాడు అని మీకు ఆశ కలిగినా అక్కడి నుంచి ఎలాగో ఆ కౌరు వాడికి చెబుతారు మీరు. అండ్ ఆల్సో యువర్ కండిషన్స్ ఫర్బిడ్ యూ టు కాంటాక్ట్ హిమ్. అంతేకాదు నవజీవన నియమాల్లో ఒక ముఖ్యమైన నియమం ఏమిటి? నీ గత జీవితము తాలూకా అంటే పాత జీవితము తాలూకా స్నేహితులను బంధువులను సంప్రదించకూడదు. సో ఆ నియమం ప్రకారం వాడితో నువ్వు మాట్లాడడానికి కూడా కుదరదు. సో దిస్ విల్ బి ది కేస్ వెన్ యూ విల్ బి నాన్ ప్లెజర్. ఇదేనమాట. ఏం చేయాలి మనం ఇప్పుడు? అంతా అయోమయమైన పరిస్థితి. యూ విల్ బి పుట్ ఎట్ ఏ లాస్ యాజ్ టు వాట్ టు థింక్, వాట్ టు సే ఆర్ వాట్ టు డూ. అసలు ఎలా ఆలోచించాలి, ఏం చెయ్యాలి తెలియనేటువంటి అయోమయ పరిస్థితిలో పడిపోతావు కదా. అది ఉదాహరణ చెప్పారు బాబా. దీన్ని ఏం చేయాలో తెలియదు. ఆయన ఆర్డర్ ఏంటి? ఇది ఆర్డర్, కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. దేర్ విల్ బి మెనీ సచ్ అకేషన్స్ వెన్ ఎమిడిస్ట్ యువర్ అట్టర్ హెల్ప్లెస్నెస్ and with a full burden of fulfillment of responsibilities you will have to face the new life. So నిస్సహాయమైన పరిస్థితి నిన్ను పూర్తిగా ఆవరించి ఉంటుంది, కానీ నీ భుజం మీద బాధ్యతలు మాత్రం బరువుగానే ఉంటాయి. ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలని నా ఆజ్ఞలు ఉన్నాయి. ఎలాగో వీటిని నెరవేర్చడం, అదే నవజీవనం అంటే. ఈ నవజీవనం అంటే అడకత్తెరలో పోకచకంటారే, అన్ని వైపుల నుంచి ముందుకు వెళ్తే నుయ్యి, వెనక వెళ్తే గొయ్యి అని. అంత కష్టమైనటువంటి పరిస్థితులలో ప్రతి క్షణము నీవు జీవించవలసి ఉంటుంది. ఎట్ దిస్ టైమ్ బాబా ఫ్రీక్వెంట్లీ చేంజ్ హిస్ మైండ్ అండ్ వెంట్ అగైన్స్ట్ హిస్ ప్రీవియస్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఇదివరకు ముందులో అనుకున్నటువంటి కొన్ని నియమాలను బాబా సడలిస్తూ వచ్చారు. ఫర్ ఇన్స్టెన్స్, ఒరిజినల్లీ నో మనీ వాజ్ టు బీ సెట్ అసైడ్. మొట్టమొదటి ఏమన్నారు? డబ్బులన్నీ కూడా నా మీద ఆధారపడి ఇప్పటి వరకు జీవిస్తున్న కుటుంబాలకు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఈ డబ్బుని సర్ది వెయ్యాలి, వాళ్ళు ఏర్పాటు చేసేయాలి. ఫలానా కుటుంబానికి ఇదిగో 10,000, ఫలానా కుటుంబానికి 20,000, ఇలాగ సర్దేయాలి అన్నారు. కానీ ఇప్పుడేమన్నారు? మెహర్జీ కర్కారి అని పిలిచి ఒక్క 10,000 నీ దగ్గర అట్టి పెట్టుకో అన్నారు. టు బి యూజ్డ్ ఫర్ ఎనీ న్యూ లైఫ్ ఎమర్జెన్సీ. ఎందుకట? అది నవజీవనానికి సంబంధించి ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే దానికి ఆ డబ్బు ఖర్చు పెట్టాలి. అదేమిటో కూడా బాబా చెప్పారు. మెహర్జీ అండ్ ది అదర్ అరేంజ్మెంట్ వాలాస్ వర్ దెన్ రెస్పాన్సిబుల్ ఫర్ అటెండింగ్ టు ఆల్ లీగల్, ఫైనాన్షియల్ అండ్ అదర్ ప్రాక్టికల్ అరేంజ్మెంట్స్ వైల్ బాబా వాజ్ అవే ఆన్ ద న్యూ లైఫ్, ఇంక్లూడింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అక్కరెన్సెస్ సచ్ యాజ్ బాబాస్ డెత్ ఆర్ దట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది కంపానియన్స్. ఎందుకయ్యా ఈ డబ్బు అంటే, నేను నవజీవనం మీద వెళ్ళిపోయినప్పుడు ఈ మెహరాబాదు ప్రాంగణానికి సంబంధించి ఏవైనా లావాదేవీలు, న్యాయపరమైనటువంటి చిక్కులు, దాని ఖర్చులు, అలాగే సడన్గా బాబా గనక దేహాన్ని విడిచిపెట్టేస్తే, లేక ఆయన కూడా వెళ్ళిన సహచరులో ఒకడు మండలివాడు తన దేహం విడిచిపెట్టేస్తే, ఇలాంటి అత్యవసర పరిస్థితుల కోసం ఈ 10,000 నీ దగ్గర ఉంచుకో అని బాబా చెప్పారు. దేర్ వర్ ఎ నెంబర్ ఆఫ్ లాంగ్ టైమ్ ఫాలోవర్స్ హూ బాబా ఆస్క్డ్ టు రిమైన్ ఇన్ అహ్మద్నగర్ అండ్ టు క్యారీ అవుట్ డ్యూటీస్ అసైన్ బై హిమ్. నవజీవనానికి వచ్చేవాళ్ళు ఎలాగూ బాబా కూడా ఉన్నారు, వాళ్ళు బద్ధులై ఉన్నారు బాబా యొక్క ఆజ్ఞలకు సంపూర్ణముగా. అంతేకాకుండా
ఆయనను అనుసరించి, ఆయనను ప్రేమించి, ఆయనకు అంకితమై ఉన్నటువంటి అనేక మంది ఇతర బాబా ప్రేమికులు కూడా అహ్మద్ నగరంలో, బొంబాయిలో ఇలా ఉంటూ ఉండేవారు. వాళ్లలో కొంతమందిని తనకు బాగా సన్నిహితులైన వాళ్ళని పిలిచి, నాయన నువ్వు అహ్మద్ నగర్లోనే ఉండిపో, లేకపోతే మెహరాబాద్లోనే ఉండిపో, నేను ఇదిగో ఈ పని అప్పగించాను, ఇది నీ జీవితాంతము ఇది చేస్తూ ఉండు అని వాళ్ళకు కూడా తన ఆజ్ఞలు ఇచ్చారు బాబా. ఉదాహరణకు మెహందర్గే, హూ హెడ్ బీన్ ఇన్ ది మెహర్ ఆశ్రమ్, వాస్ పుట్ ఇన్ ద చార్జ్ ఆఫ్ మెహర్ పబ్లికేషన్స్ ఆఫీస్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆది సీనియర్. అహ్మద్ నగర్లో ఆది సీనియర్ అంటే బాబా గారి కార్యదర్శి. అతను ఈ ప్రచురణ అంటే పుస్తకాలు ప్రింట్ చేయించేటువంటి పని అంతా అతనే చూసేవాడు. దాని పేరు మెహర్ పబ్లికేషన్స్. మరి ఆ ఆది ఇప్పుడు బాబా కూడా నవజీవనానికి వెళ్ళిపోతున్నాడు. అందుకని ఈ దత్తు మెహందర్గే అనేవాడు, వాడు మొట్టమొదట్లో బాబా యొక్క మెహరాశ్రమంలోను ప్రేమాశ్రమంలోను అంటే 1925 నుంచి 27 వరకు బాబా నడిపిన పాఠశాల, దానిలో ఒక విద్యార్థిగా ఉండేవాడు. అతను ఇప్పుడు పెద్దవాడయ్యాడు. అతన్ని బాబా అన్నారు, నువ్వు అహ్మద్ నగర్లో ఉండిపో, ఈ పబ్లికేషన్స్ పని నువ్వు చూసుకో అని అతనికి అప్పగించారు. అమాంగ్ అనదర్ యంగ్ మ్యాన్ వామన్ పడాలి వాజ్ అసైన్ టు వర్క్ ఇన్ ఆదీస్ ఆఫీస్. అలాగే మరొక యువకుణ్ణి నా కార్యదర్శి ఆఫీసులో నువ్వు పనిచేస్తూ ఉంది. నారిమన్ ఎస్ కేర్ టేకర్ ఆఫ్ ఎట్ మేరాజార్ ఎంగేజ్డ్ మధు ఎ లాంగ్ టైమ్ డిసైపుల్ ఆఫ్ బాబాస్. అలాగే మెహరాజాద్ ప్రాంగణాన్ని నారిమన్ దాదా చాంజీకి అమ్మేశారు. మనం చెప్పుకున్నాం, అర్నవాజు నారిమన్ వీళ్ళిద్దరు దంపతులకి అమ్మేశారు బాబా. ఆ డబ్బులు తన మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలకి ఇచ్చేశారు, ఆ డబ్బంతా అమ్మేసి. సో ఆ ప్రాపర్టీని చూడడానికి మరొక యువకుణ్ణి, బాబా ప్రేమికుణ్ణి అతను పెట్టుకున్నాడు, మెహర్జీ. ఏ నెంబర్ ఆఫ్ బాబాస్ క్లోజ్ వన్స్ రిమైన్ ఎట్ మెహరాబాద్. ఎంతోమంది బాబా కూడా ఉన్న మండలి వాళ్ళు అంటే వెళ్ళలేకపోయిన వాళ్ళు, అలాగే బాబాకు బాగా సన్నిహితులైన వాళ్ళు మెహరాబాదులోనే ఉండిపోతాం బాబా అన్నారు. అలాగే పర్మిషన్ ఇచ్చారు బాబా. వాళ్ళంతా మెహరాబాదులో ఆశ్రమంలో ఉండిపోయారు. ఎవరెవరు వాళ్ళు? సిద్ధు, అతని భార్య రాధ, కాళీమామ, విష్ణు తల్లి కాకుబాయి, షాబక్ కొత్వాల్ అండ్ జాంగ్లీ అండ్ దేర్ ఫ్యామిలీస్. ఇప్పుడు రమేష్ జంగ్లీ గారు ఉన్నారు చూడండి, వాళ్ళ నాన్నగారు జాంగ్లీ మాస్టర్, ఆయన కుటుంబం, వీళ్ళంతా అక్కడే ఉండిపోయారు. జమాదార్ ద నైట్ వాచ్మెన్ ఆన్ మేరాబాద్ హిల్ అండ్ హిజ్ వైఫ్ రిమైన్ ఇన్ ద ఫ్యామిలీ క్వార్టర్స్ నియర్ అరంగాం విలేజ్. అలాగే మెహరాబాదు కొండ మీద రాత్రి కాపలా చాలా ఏళ్లుగా చేస్తూ ఉన్నవాడు జమాదార్ అని, అతను కూడా కుటుంబంతో మెహరాబాదులోనే ఉండేవాడు. ఇన్ ది ఆఫ్టర్నూన్ ఆఫ్ October 13, బాబా సర్వ్డ్ టీ అండ్ స్వీట్స్ టు ద హోల్ గ్రూప్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ ఇరిచ్ అండ్ మెహర్జీ కర్కారియాస్ ఆఫ్ బర్త్డేస్. అక్టోబర్ 13 నాడు ఎరిచ్ అనేటువంటి బాబాకు అత్యంత ఆప్తుడైనటువంటి శిష్యుడు అతను. బాబా శరీరంలో ఒక అవయవముగా మనం చెప్పుకోవచ్చు. అతను పుట్టినరోజు. అలాగే మరొక శిష్యుడు మెహర్జీ కర్కారియా, అతను కూడా పుట్టినరోజు ఆ రోజు. వీళ్ళిద్దరి జన్మదిన వేడుకలలో భాగంగా బాబా ఏం చేశారు, అందరికీ టీ మిఠాయిలు పంచారు. ఏ క్రికెట్ మ్యాచ్ వాజ్ దెన్ ప్లేడ్ అమాంగ్ ద మెన్ విత్ బాబా ప్లేయింగ్ ఆన్ బోత్ సైడ్స్. అలాగే క్రికెట్ 2 టీములు పెట్టి క్రికెట్ ఆడారు బాబా. 2 టీముల్లోనూ బాబా ఉండేవారు. అంటే కాసేపు బౌలింగ్ చేసేవారు, కాసేపు బ్యాటింగ్ చేసేవారు బాబా. అలాగూ 2 టీములు సమానంగా ఆయన పాలు పంచుకున్నారు. Amidst the hurry and bustle of preparations, బాబా ఆస్కర్ ఘనీ టు కంపోజ్ ఏ గజల్. ఈ హడావుల్లోనే బాబా తన చిన్ననాటి మిత్రుడు డాక్టర్ అబ్దుల్ ఘనీ వాడిని పిలిచారు. ఇప్పటికిప్పుడు నువ్వు మంచి గజల్ రాసి నాకు వినిపించాలి అన్నారు బాబా. అది ఎలా ఉండాలంటే నీ గోడంతా నాకు చెప్పుకునేలా ఉండాలి. During this period, Dr. Ghani was troubled about how to provide for his wife and children when he left on a new life. ఇతనికి భార్య పిల్లలు ఉండేవారు. వాళ్ళంతా లోనావాలా అంటే పూనాకు బొంబాయికి మధ్యలో లోనావాలా అనే పర్వత ప్రాంతం, చాలా సుందరమైన పర్యాటక ప్రదేశం అదంతా కూడా. అక్కడ ఉండేవాడు ఇతని కుటుంబం. ఇతను బాబాతోటి ఉండేవాడు. ఇతను మనసులో ఆందోళన పడుతూ ఉండేవాడు, నేను బాబాతో వెళ్ళిపోతాను, సరే మరి వాళ్ళ సంగతి ఏమిటి అని ఒక ఆందోళన పడుతూ ఉండేవాడు. He would look up to them. In response, Baba casually remarked,
that he would look after them using the proceeds from some property in Lonavala that Ghani had dedicated. ఘనీకి ఆ లోనావాలా అనే ఒక పొలం ఏదో ఉండేది, అది బాబాకి ఇచ్చేశాడు. బాబాకి రాసి ఇచ్చేశాడు, బాబా నీ ఆశ్రమానికి ఇచ్చేస్తున్నాను అని. ఎప్పుడు ముందే జరిగింది. ఈ సందర్భంగా బాబా అన్నారు, నువ్వేం ఆందోళన చెందకోయ్, నువ్వు నాకు ఇచ్చిన ఆ పొలం ఉంది కదా, అది అమ్మేసి ఆ డబ్బులు మీ కుటుంబం బాగోగుల కోసం నేను ఏర్పాటు చేస్తాను, నువ్వేం ఆందోళన పడుకొని ఇతను తొలి రోజుల్లో ఈ నవజీవనం డిస్కషన్ వచ్చినప్పుడు ఆందోళన పడుతూ ఉన్నప్పుడు అన్నారు బాబా. However, in the weeks leading up to the start of the new life, Baba made no further mention of Ghani's situation. కానీ చివరికి వచ్చేటప్పటికి అది మర్చిపోయినట్టుగానే బాబా నటించేవారు. అసలు అది జ్ఞాపకం లేనట్టుగా, అంటే దాని గురించి ఏమీ ఏర్పాటు చేయలేదు అతని కుటుంబం గురించి. సో disturbed by Baba's apparent disinterest, Ghani wrote a ghazal in Urdu full of complaint entitled A Mournful Complaint. ఆ గజల్ ఏమిటంటే ఆవేదనతో కూడిన ప్రియతముడికి ఒక ఫిర్యాదు అని తన గూడంతా అందులో రాసి అప్పటికప్పుడు దాన్ని పాడి వినిపించాడు. చాలా పెద్దది ఇది, ఇంగ్లీష్లో దాని అనువాదం కూడా ఇందులో ఉంది. అందులో తన గోడంతా, అంటే తను ఎంత త్యాగం చేశాడు, ఎన్నాళ్ల నుంచి అన్నీ విడిచిపెట్టి సర్వస్వమును సన్యసించి ఈయన పాదాల దగ్గర ఉంటున్నాడు, అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఇవన్నీ అతను రాశాడు. సో బాబా దెన్ ఆస్క్డ్ ఖాక్ సాహెబ్ టు కంపైల్ ఎ గజల్ యాజ్ ఇఫ్ హీ వర్ గివింగ్ ఏ రిప్లై టు ఘని. వెంటనే మరొక శిష్యుడు ఖాక్ సాహెబ్ అని ఉన్నాడు, వాడు మహా పండితుడు, అతను కూడా ఇస్లాంలో ఉర్దూలో. దీనికి జవాబుగా ఇప్పుడుకిప్పుడు నువ్వు గజల్ రాయి అన్నాడు. చాలా అద్భుతమైన గజల్ రాశాడు అతను కూడా. అంటే దీన్ని అనువాదం ఇదివరకు చేశాను నేను, అంచేత అది ఎంతో అందంగా ఉంటుందన్నమాట.